హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు బెన్సీ రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలనేది చూపిపోతున్నానండి. అన్ని వెజిటబుల్స్ అని యూజ్ చేసి చేయబోతున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. అండ్ బెన్సీ రవ్వ 1 గ్లాస్ ఆఫ్ బెన్సీ రవ్వ వేసుకుంటున్నాను. అలానే హాఫ్ గ్లాస్ అండి 1.5 గ్లాస్ బెన్సీ రవ్వ ఉప్మా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనము రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా ఇది స్మెల్ వస్తుందండి, కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఎక్కువ రోస్ట్ చేయకూడదు, లైట్గానే మనకి గోరువెచ్చగా మనకి తెలియనప్పుడు ఇలా కనుక టచ్ చేసి చూస్తే అర్థమవుతుంది. లైట్గా కాలుతూ ఉంటుంది. అలా అన్నప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చెరవ పెట్టుకొని కొద్దిగా 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. అండ్ దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, శనగబ్యాడ్లు, ఉద్దిబ్యాడ్లు అండి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ మనం దాంట్లోకి అన్ని వెజిటబుల్స్ యాడ్ చేస్తా అని చెప్పాను కదా. ఆనియన్స్ అన్ని స్లైసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. క్యారెట్ పీసెస్ లాగా, మిర్చి కూడా పీసెస్ లాగా, టమోటా పీసెస్ అండ్ కరివేపాకండి. ఇవన్నీ వెజిటబుల్స్ అన్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను కూడా అండి. ఆలూస్ కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇవి వాటర్లో పెట్టుకున్నానండి, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతాయి. అందుకనేసి కట్ చేసి వాటర్లో పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు పెట్టుకోవాలండి. ఇవన్నీ వెజిటబుల్స్ అని రోస్ట్ అయిపోయినాయండి. మనం ఏ గ్లాస్తో రవ్వ అనేది తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ అనేది తీసుకోవాలి. ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ యాడ్ చేశాను అండ్ ఇంకొక గ్లాస్ కూడా యాడ్ చేస్తున్నాను వాటర్. అండ్ ఒకటి హాఫ్ వేసాను కదండి, ఇప్పుడు హాఫ్ 2 టైమ్స్ యాడ్ చేస్తున్నాను. ఒకటి హాఫ్, ఇంకొక హాఫ్, అట్లా మనం ఈక్వల్ రేషియో తీసుకోవాలండి. ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకుంటామో అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. డబల్ తీసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఇంకొక హాఫ్ అండి తీసుకోవాలి. అండ్ ఫుల్గా మంట పెట్టేసుకోవాలండి స్టవ్ అనేది. అండ్ రుచికి సరిపడేంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఇది ఎసురు కాగిపోతుంది. ఎసురు కాగాక మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఎసురు కాగుతుందండి. ఇప్పుడు ఎసురు కాగాక మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు రవ్వ అనేది వేసుకోవాలండి దాంట్లోకి. ఇలాగ రవ్వ అంతా మనము చేసి పెట్టేసుకున్నాం కదా, రోస్ట్ చేసుకొని ఇంకా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. మనం రవ్వ అంతా యాడ్ చేసేసుకున్నాక మిక్స్ చేసేసుకోవాలండి బాగా. ఇట్లా మిక్స్ చేసేసుకొని సిమ్లోనే ఉండాలండి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని ఉండాలి. ఇది మనకి ఒక 5 to 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. బెన్సీ రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని మేము కిచడీ కూడా అని అంటామండి. మనం దీన్ని చూడండి ఇట్లా మిక్స్ చేసేసుకున్నామంటే అర్థమైపోతుంది మనకి బెన్సీ రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. మనకి ఇది అయిందా లేదా తెలియాలి అంటే ఇట్లా కనుక మనం ఇలా అన్నప్పుడు చలాకి దీనికి ఏం అంటుకోకుండా వచ్చింది కదండి, ఇలా వచ్చేసిందంటే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇలా అనుకుని ఇలా అంటే ఏం టచ్ అవ్వదు. అవ్వలేదంటే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని చూపిస్తాను. నేను ఇప్పుడు బెన్సీ రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయింది కదండి, నేను సర్వ్ చేసేసుకున్నాను. దీంట్లోకి చూడండి చాలా పొడి పొడిగా వస్తుంది. అందరూ మెత్తగా చేసుకుంటారు, నేను పొడి పొడిగా వస్తుందండి. నేను చూపించిన ప్రాసెస్లో కనుక చేసుకుంటే పొడి పొడిగా అనేది ఉప్మా అనేది వస్తుందండి. దీన్ని మేము కిచడీ అని కూడా అంటామండి. దీంట్లోకి ఇది శనక్కాయ పొడి, ఇది చింతాకు పొడి అండి. అండ్ దీంట్లోకి మనం కొత్తిమీర పొడి పెట్టుకోవచ్చు అండ్ పప్పుల పొడి పెట్టుకోవచ్చు. పికిల్స్ కూడా పెట్టుకొని తినచ్చండి. టమోటా పికిల్ కానీ, మ్యాంగో పికిల్ కానీ, ఉసిరికాయ పికిల్ కానీ, నిమ్మకాయ కానీ, అలా ఏదైనా కూడా మనం సైడ్ డిష్ పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ శనక్కాయ పొడి అండ్ చింతాకు పొడి అనేది పెట్టుకొని సర్వ్ చేసుకున్నానండి. అండ్ బెన్సీ రవ్వ ఉప్మాలోకి సైడ్ డిష్గా చట్నీ కూడా యాడ్ చేసుకుంటారండి. చాలామంది చట్నీ కూడా చేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. నేనైతే ఓన్లీ శనక్కాయ పొడి అండ్ చింతాకు పొడి అనేది ఇప్పుడు సర్వ్ చేసుకున్నాను ప్రజెంట్ అయితే. ఉప్మా అంటే చాలామంది భయపడతారు, తినకుండా ఉంటారు. ఇలా కనుక పొడి పొడిగా చేసుకొని వెజిటబుల్స్ అన్నీ వేసి కనుక ఉప్మా చేశారంటే చాలా బాగుంటుంది. అందరూ బాగా తింటారు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మిగతా పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి.
నేను చూపించిన కొలతలతో కనుక చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ ఇలా చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.